Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS programming language Class-79. left and right alignment using float. ఇంతకుముందు క్లాస్లో లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ యూజింగ్ పొజిషన్ అనేది చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ యూజింగ్ ఫ్లోట్. దానికోసమని మనం ఏం చేస్తామంటే ఒక నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకున్నాం. దీనికి ఆల్రెడీ మనము క్లాస్ 79లో ప్రోగ్రామ్ టైప్ చేసినాను, లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ యూజింగ్ ఫ్లోట్ అని. అనదర్ మెథడ్ ఫర్ అలైనింగ్ ఎలిమెంట్స్ యూజ్ ద ఫ్లోట్ ప్రాపర్టీ. ఇంత మునుపు యూజింగ్ పొజిషన్ చూసాం. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అలైన్ యూజింగ్ పొజిషన్. ఆ పొజిషన్లో మనం ఏం చేస్తాం, రైట్ తీసుకొని పొజిషన్ అబ్సల్యూట్ తీసుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏంటంటే పొజిషన్ రైట్ తీసుకొని ఇక్కడ రైట్ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చంటే డాట్ రైట్, పొజిషన్ కాదు ఇక్కడ ఫ్లోట్ అని తీసుకొని రైట్ అని పెట్టాము. దీనికి ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామ్. దీంట్లో బిగినింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనం టైప్ చేయకుండా స్టైల్ హెడ్ క్లోజ్ వరకు తీసుకున్నాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇది తర్వాత వచ్చేసి మనం ఏం తీసుకుంటామంటే బాడీ బిగిన్, అలాగే బాడీ క్లోజ్. ఈ బాడీ లోపల ఏం చేస్తామంటే మనం ముందు ప్రోగ్రామ్ లాగానే ఇది ఉంటుంది, కాకపోతే ఇక్కడ రైట్ అలైన్ విత్ ద ఫ్లోట్ ప్రాపర్టీ. H2 తీసుకొని H2 బిగిన్, అలాగే H2 క్లోజ్ చేస్తాం. దీంట్లోకి వెళ్ళి రైట్ అలైన్ విత్ ద ఫ్లోట్ ప్రాపర్టీ అనేసి తీసుకున్నాం. ఇది H2 ట్యాగ్. ఓకే. అండ్ తర్వాత పారాగ్రాఫ్ తీసుకున్నాం. ఈ పారాగ్రాఫ్ బిగిన్, పారాగ్రాఫ్ క్లోజ్. పారాగ్రాఫ్ లోపల an example of how to right align ఎలిమెంట్స్ ను రైట్ అలైన్ చేయాలి. దేంతో విత్ ద ఫ్లోట్ ప్రాపర్టీ ఇదన్నమాట. పారాగ్రాఫ్లో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే పైన రైట్ అని తీసుకున్నాక ఈ రైట్ క్లాస్కు దానికోసం ఒక డివ్ ట్యాగ్ ఇక్కడ తీసుకుంటాను. డివ్ ట్యాగ్ తీసుకొని డివ్ ట్యాగ్ లోపల క్లాస్ తీసుకుంటాను. డివ్ ట్యాగ్ లోపల క్లాస్ ఏమి, ఆ క్లాస్ నేము రైట్, RIGHT, రైట్ డబుల్ కొటేషన్. ఆ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. కిందకు వచ్చి డివ్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తా. ఈ డివ్ ట్యాగ్ లోపల నేను ఏదైనా కొద్దిగా టెక్స్ట్ తీసుకుంటాను. లోరెమ్ ఇప్సంలో ఉన్న టెక్స్ట్ ఏదైనా కొద్దిగా తీసుకుంటాను. ఏంటి తీసుకుంటాను, ఇదే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఏదో ఒక టెక్స్ట్ కావాలి కాబట్టి ఈ టెక్స్టే తీసుకుంటాను. ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకుంటాను నేను. Ctrl+V పేస్ట్ చేసి ముందర పారాగ్రాఫ్, వెనకన పారాగ్రాఫ్. ఈ ఎండ్కి వెళ్ళిపోయి పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాను. ఓకే. దీంట్లో డివ్ క్లోజ్లో ఉంది, పారాగ్రాఫ్ ఏడ క్లోజ్ చేయాలి. ఎడ కట్ చేసి
పేస్ట్ చేస్తాను. div ట్యాగ్ క్లోజ్, బాడీ క్లోజ్, HTML కూడా క్లోజ్ చేసేస్తాను. HTML క్లోజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని నేను సేవ్ చేస్తాను. దేంతో సేవ్ చేస్తాను? పొజిషన్, యూజింగ్ పొజిషన్ ప్రాపర్టీని రైట్ అలైన్ విత్ ద ఫ్లోట్ ప్రాపర్టీ. ఫ్లోట్ అనే పెడతా, float.html అని పెట్టి ఎంటర్ చేస్తాను. ఓకే, ఇంత మునుపు మనం ఈ ప్రోగ్రామ్ ఏం చేసామంటే, ఇంత మునుపు ప్రోగ్రామ్ చూస్తాం. డాట్ రైట్ అనేది క్లాస్ నేమ్, పొజిషన్ ఏమి తీసుకున్నాము? అబ్సల్యూట్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో డాట్ రైట్, ఫ్లోట్ వచ్చేసి రైట్. ఎలా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ చెక్ చేస్తాం. ప్రోగ్రామ్ ఫ్లోట్లో సేవ్ చేశాను. ఇక్కడికి వెళ్ళి ఫ్లోట్ ఎక్కడ ఉందో చూస్తాం. ఫ్లోట్ ఏడుంది, రైట్ క్లిక్, ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఈ విధంగా ముందు రైట్ అనే వచ్చింది, ఫ్లోట్కు రైట్ అని పెట్టి ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ చూడండి, ఏదైతే రైట్ పెట్టాను దీన్నే ఇప్పుడు నేను లెఫ్ట్ పెట్టి ఇంత మునుపు లాగానే చూస్తాం. ఎప్పుడైతే ఆ లెఫ్ట్ పెట్టానో ఇక్కడ కూడా ఫ్లోట్ లెఫ్ట్ అని పెడతాం, లెఫ్ట్. ఇంకా ఇక్కడ క్లాస్ నేమ్ కూడా లెఫ్ట్ పెట్టాలి, పెట్టి చెక్ చేస్తాం. LEFT లెఫ్ట్, కంట్రోల్ S, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాం. చూడండి లెఫ్ట్కి తిరిగి ఆ బాక్స్. ఇంతకుముందు దాంట్లో మనం లెఫ్ట్ పెడితే ఏమైంది, పూర్తిగా బ్లాక్ అయిపోయేసి మనకు టెక్స్ట్ ఫామ్లో వచ్చేసింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎప్పుడైతే ఇక్కడ దీన్ని మార్చాము, విడ్త్ కూడా ఇంత ఉంది. ఇప్పుడు నేను 500 పిక్సెల్స్ పెట్టి కంట్రోల్ S, ఆల్ ట్యాబ్లో ఒకసారి చెక్ చేస్తాను. విడ్త్ చూడండి ఈ విధంగా వచ్చింది. ఎంత ఉన్నింది ఇది? ఇంత మునుపు 300 కదా, 300 పెడతా. 300. బార్డరు ఒక 7 పెడతా. ఇది కలర్ ఉంది కదా, దీన్ని మారుస్తాను, లైట్ బ్లూ అని పెడతా. లైట్ బ్లూ, కంట్రోల్ S, ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. లైట్ బ్లూకి వచ్చింది, 300కి మారింది. నెక్స్ట్ అంటే లెఫ్ట్కి చేంజ్ అవుతూ ఉంది. కాకపోతే మనము యూజింగ్ ఫ్లోట్ ప్రాపర్టీ రైట్లోనే ఉండాలి కాబట్టి నేను రైట్కే మార్చేస్తాను. లెఫ్ట్కి మారుతుందా లేదా అని మీకు చూపించడానికి నేను మార్చాను అంతే. ఇప్పుడు ఇక్కడ కూడా రైట్ ఏం పెట్టేస్తాను. కంట్రోల్ S, ఆల్ ట్యాబ్ వేసి రీఫ్రెష్ చేస్తాను, మళ్ళీ లెఫ్ట్కి వచ్చేస్తాను. ఓకే, ఇంతేకాకుండా బార్డర్ 7 పిక్సెల్స్, సాలిడ్ లైట్ బ్లూ, ప్యాడింగ్ వచ్చేసి 20 ఇచ్చి చూద్దాం. కంట్రోల్ S, ఆల్ ట్యాబ్, ప్యాడింగ్ 20. టెక్స్ట్కి ఆ బార్డర్కి ఉన్న విడ్త్ ఏమైందంటే పెరిగింది, దాన్నే ప్యాడింగ్. సరే, ఇంత బాగుంది. ఇది లెఫ్ట్కి అయితే తిరుగుతుంది కానీ సెంటర్కి వస్తుందా? ఒకసారి చెక్ చేసి చూసేస్తాం. సెంటర్, ఇది కూడా సెంటర్. అప్పుడు ఇక్కడ కూడా రైట్ అనేది తీసేసి సెంటర్ అని పెడదాం. సెంటర్, కంట్రోల్ S, ఆల్ట్ ట్యాబ్. లెఫ్ట్కి మాత్రమే వస్తుంది, రైట్కి మాత్రమే వస్తుంది ఫ్లోట్ ప్రాపర్టీ. అట్లా రావడం లేదు కాబట్టి మనము దీన్ని మామూలు యాజ్ యూజువల్గా చేంజ్ చేసేస్తాం. రైట్ లేదు, రైట్ సెంటర్ లేదు, రైట్. అలాగే రైట్, కంట్రోల్ S, ఆల్ట్ ట్యాబ్ వెళ్ళి రీఫ్రెష్ చేస్తాం ఈ విధంగా. సో ఇదండి ఫ్లోట్ ప్రాపర్టీ. కాబట్టి ఈ విధంగా దీంట్లో చెప్పిన ప్రకారం ఏముందంటే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ యూజింగ్ ఫ్లోట్ అన్నాడు. లెఫ్ట్కు రైట్కు మాత్రమే. అనదర్ మెథడ్ ఫర్ అలైనింగ్ ఎలిమెంట్స్ ఈజ్ టు యూజ్ ద ఫ్లోట్ ప్రాపర్టీ. ఈ ఫ్లోట్ ప్రాపర్టీ ఏమేమి వాడతామనేది చూసుకోండి. ఫ్లోట్ రైట్, విడ్త్ అనేది యూజ్ చేస్తాము, బార్డర్ ఉంటుంది, సాలిడ్ ఈ కలర్ కోడ్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మనం మామూలుగా నేమ్ ఇచ్చేసి ప్యాడింగ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేంజ్ అవుతుంది. లెఫ్ట్ అనేది కూడా పెట్టాలి అంటే పెట్టుకొని
మనం కాపీ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ అనేది ప్రోగ్రామ్ కావాలి అనుకోండి, లెఫ్ట్ అదేవిధంగా ఏడు కూడా లెఫ్ట్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి లెఫ్ట్ పెట్టేసి. సో ఓకే, కంట్రోల్ ఏ, కంట్రోల్స్ ఇక్కడికి వచ్చేసి దాన్ని డాక్ టైప్ HTML రైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది లెఫ్ట్కి మాత్రం కంట్రోల్ S అని చెప్పి సేవ్ చేసుకుంటాం. అది రైట్కి, ఇది లెఫ్ట్కి. ఓకే, ఇంతేనండి. ఈ క్లాస్కి ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. దీన్ని బిగ్ చేసి చూస్తే ఇది ఇట్లా కనపడుతుంది. ఇది అంతే. ఇది రైట్ అలైన్ విత్ ద ఫ్లోట్ ప్రాపర్టీ అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.